ఇది 13/16 కార్ పార్కింగ్. ఇది గార్డెన్ ఏరియా. ఇది ఫ్రంట్ డోర్. ఇది నార్త్ డోర్ కిచెన్కి సపరేట్గా. ఇది ఫ్రంట్ డోర్, ఈస్ట్ డోర్ ఇది. సో ఇది ప్యూర్ టేక్. సో దాదాపు 2 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది ఇది. ఇది అవుట్ వ్యూ ఒకసారి. సో ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇది హాలు 20/21 సైజు, 20 ఫీట్స్ విడ్త్, 21 ఫీట్స్ లెంత్. సో చాలా బాగుంటుంది హాలు. సో స్టెప్స్ ఇలా కావాలనే పెట్టించాను. సో స్టీల్ కూడా చాలా ప్యూర్ స్టీల్ ఇది. సో బెంగళూరు నుంచి మనము స్పెషల్గా మన కోసం ఆర్డర్ తీసుకున్న స్టీల్ ఇది. చాలా స్పెషల్ ఇది. సో జిందాల్లో ఏదో టాప్ క్వాలిటీ. సో మనకి కొంచెం ఐడియా తక్కువ, కానీ సో జిందాల్ టాప్ క్వాలిటీ స్టీల్ ఇది. సో ఇది మన వ్యూ, హాల్ వ్యూ, టీవీ వ్యూ. సో ఇంట్లో కొంచెం ఎక్కువగానే డెకరేషన్ ఉంటుంది, ఎందుకంటే మా మిస్సెస్కి చాలా ఇష్టం ఇలా డిజైన్ చేసుకోవడం. సో ఇక్కడ నుంచి డైనింగ్ కొంచెం చిన్నగా ఉంది. సో బట్ ఇది డైనింగ్, అలాగే ఇది కిచెన్. సో కిచెన్ వేరేలా ఉంది. సో సో ఇది దేవుని రూము. సో చాలా బాగుంది దేవుని రూమ్ కూడా. ఫస్ట్ వీడియో మేకింగ్, సో కొంచెం ఇబ్బందే. ఇది చెప్పాను కదా కిచెన్కి నార్త్ డోర్ అని. సో నార్త్ డోరు. సో టేక్ చాలా మంచి టేక్ ఇది. సో మనం వాడిన టేక్ చాలా ప్యూర్ టేక్ ఇది. సో చాలా మంచిది. థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాదాపు ప్రతి ఒక్క డోరు 2 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది. సో ఇది మనకు కావాల్సిన వర్క్ చేసుకోవడానికి అన్ని డ్రాస్. సో ఇది మనము స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నాము. ఇదంతా మనం స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది స్టోర్ రూమ్. అలాగే ఇది మనకు బెడ్రూము 12/21. చాలా పెద్ద బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. 12/21 ఇంచెస్ ఉంటుంది. సో 12 ఫీట్స్ లెంత్, 21 ఫీట్స్ విడ్త్ ఉంటుంది. సో చాలా పెద్ద బెడ్రూము. సో అది మనకు కాట్ వచ్చి 5/6.5 ఫీట్. సో బట్ ఆ కాట్ ఉండి కూడా మనకి ఎంత స్పేస్ అంటే ఇంకొక 2 కాట్స్ వేసుకునేంత స్పేస్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్. సో ఇక్కడ వాష్రూమ్ అనేది మనకు 8/8 ఫీట్ వాష్రూమ్ ఇది. సో చాలా పెద్ద వాష్రూమ్ ఇది. 8/8 ఫీట్ ఉంటుంది. సో మనం టబ్ బాత్ పెట్టాము, అందుకోసం అని చెప్పి 8/8 ఫీట్ సో మనము తీసుకున్నాము. సో ఒకసారి బెడ్రూమ్ వ్యూ. సో ఓకే, ఒకసారి టాప్ సీలింగ్.
సో మనకి మంచి సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది హౌస్. బికాజ్ ఎందుకంటే వెంటిలేషన్ కోసం చాలా విండోస్ నేను యూజ్ చేశాను. సో పైన కానీ కింద కానీ, సో దట్టు టాప్ అనేది 23 ఫీట్ హైట్ ఉండడం వల్ల మనకి ఏంటి అని అంటే సో చాలా వరకు మనకు హీట్ అనేది జనరేట్ కాకుండా ఉంటుంది. దట్టు పిఓపి కూడా మనము దాదాపు 2 ఫీట్స్ కిందకి విడ్త్ పెట్టి చేసాం కాబట్టి సో మనకు అది కూడా చాలా యూజ్ అయ్యింది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫస్ట్ బెడ్రూమ్, చాలా పెద్దది ఇది బెడ్రూమ్. సో ఇక్కడ మనకి 2 కార్డ్స్ మనం అరేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే పిల్లలకి ఒకటి మాకు ఒకటి అన్నట్లు 2 కార్డ్స్ అరేంజ్ చేసాం. ఇది పిల్లల బెడ్రూమ్గా ఫస్ట్ అనుకున్నాము. సో దానికోసం కొంచెం కార్టూన్ మోడల్లో వుడ్ వర్క్ డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ వుడ్ వర్క్లో కూడా సో టాప్ క్వాలిటీ గర్జన్లో ఒక ఫీట్ 110 రూపీస్ టు 115 రూపీస్ వరకు మనము కాస్ట్ స్పెండ్ చేసాము. ఇది ఇక్కడ వాష్రూమ్, ఈ బెడ్రూమ్కి ఇది వాష్రూమ్. సో కొంచెం పిల్లల బెడ్రూమ్ అన్నట్లు కార్టూన్ మోడల్లో పిల్లలకు తగినట్లుగా డిజైన్ చేస్తాం. వెంటిలేషన్ అయితే చాలా సూపర్ ఉంటుంది. సో సీలింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, వెంటిలేషన్ కానీ సీలింగ్ కానీ. సో ఇది మనకు వ్యూ, టాప్ వ్యూ. సో ఇలా ఉంటుంది మనకి టాప్ వ్యూ. సో టాప్ నుంచి బాటమ్ వ్యూ ఇది. సో ఎలా ఉంటుంది అనడానికి. సో ఇది ఇంకొకటి పాప, సో ఆమె కోసం సపరేట్గా డిజైన్ చేయించుకున్నది. సో కొంచెం వుడ్ వర్క్ డిఫరెంట్గా ఉంటూ, సో కొంచెం బెడ్రూమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో కాట్ అయితే ఇది 6.5 ఫీట్ ప్లస్ 6 ఫీట్, అంటే దాదాపు 4 మెంబర్స్ పడుకునేంత స్పేస్ ఉంటుంది బెడ్రూము. సో కాకపోతే వర్క్ ఒకటి, వుడ్ వర్క్ ఒకటి ఆమె ఈ మోడల్లో కావాలి, ఏదో క్వీన్ మోడల్ బెడ్రూమ్ అని చెప్పి ఆమె చెప్పడం. సో దానికి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేయించడం అనేది జరిగింది. సో ఇక్కడ వాడిన డెక్లామ్ కూడా ఈచ్ షీట్ 2,500 నుంచి 3,000 రూపీస్ వరకు. సో ఇది ఇక్కడ దీనికి వాష్రూము. ఓకే, వెంటిలేషన్ అయితే చాలా సూపర్. ప్రతి ఒక్క రూమ్కి కానీ ప్రతి ఒక్క ఏరియాకి కానీ వెంటిలేషన్ చాలా ఉంటుంది. సో బికాజ్ ఎందుకంటే వెంటిలేషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇది ఒక వ్యూ. సో మనకు ఇక్కడ నుంచి వ్యూ, ఇది అవుట్ సైడ్ నుంచి ఇట్లా వ్యూ, బెడ్రూమ్స్ హాల్. సో తర్వాత మనకు ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ ఏరియా. సో ఇది అయితే చాలా ఎక్సలెంట్, ఇంటికే ఇది హైలైట్. సో ఇది స్విమ్మింగ్ పూల్, ఇది సో పిల్లల స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి దీన్ని మనము సో 13.5 ఫీట్ విడ్త్, 16.5 ఫీట్ లెంత్తో 6 ఫీట్స్ డెప్త్తో తీసుకొచ్చాను. సో ప్రతి ఒక్క దగ్గర సోలార్ సిస్టమ్ ఉంటుంది, అంటే మనము కనెక్టివిటీ, సోలార్ కనెక్టివిటీ చేసుకుంటే ఈవెన్ దో స్విమ్మింగ్ పూల్లో కూడా హాట్ వాటర్ వస్తుంది, కూల్ వాటర్ వస్తుంది, పైన షవర్స్, పైన లైటింగ్స్, బ్లూ లైట్స్. సో అంత టైల్స్ ప్లస్ ఎక్కడ మనకి లీకేజ్ కానీ అట్లాంటిది ఏం కాకోకుండా సో చాలా జాగ్రత్త తీసుకుంటూ సో టోటల్గా మనకి ఒక ఇంజనీరింగ్ సెషన్స్తో కన్స్ట్రక్షన్ చేశాను స్విమ్మింగ్ పూల్ని. సో ఇది అవుట్ సైడ్ వ్యూ. సో ఇలా ఉంటుంది. సో అక్కడ కనిపించేది ఇక్కడ కనిపించే ఏరియా బిల్డింగ్ స్కూలు, సాధన హై స్కూలు. సో నియర్లీ ఒక 1000 మెంబర్స్ స్ట్రెంగ్త్తో ఆ స్కూల్ అక్కడ ఉంటుంది. సో అది కూడా మా ఫ్రెండ్ స్కూల్ అది. సో ఇది అవుట్ సైడ్ కాంపౌండ్ వ్యూ. సో అంటే ఫస్ట్ ఫ్లోర్లో కాంపౌండ్ వ్యూ, అంటే కింద కాంపౌండ్ వ్యూ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. సో ఎందుకనంటే ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి కొంచెం కింద వెంటిలేషన్ కోసం మనం సైజ్ తగ్గించాము. సో కింద మాత్రం దీనికంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది కాంపౌండ్ వ్యూ. సో ఇది బ్యాక్ సైడ్ కాంపౌండ్, అంటే కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ కాంపౌండ్ వ్యూ. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వీళ్ళు. సో అక్కడ మనకి కనిపిస్తుంది అది టెంపుల్, అది సో వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది రోడ్డు, అక్కడ బస్ పోతున్నది కూడా రోడ్డు. మనకు దానికి సో జస్ట్ 500 ఫీట్స్ మాత్రమే ఉంది. మెయిన్ రోడ్డుకు మన బిల్డింగ్కు 500 to 600 ఫీట్ మాత్రమే ఉంటుంది. సో ఇది సో ఇక్కడ అక్కడ ఈ పాయింట్లో కనిపిస్తుంది, అది జూమ్ చేస్తున్నది వచ్చేసి మీకు సో అమృత ఫంక్షన్ హాల్ అని చెప్పేసి. సో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఇది, సో అమృత ఫంక్షన్ హాల్. సో అదే మనకి మెయిన్ వ్యూ, అంటే బిల్డింగ్స్, మెయిన్ రోడ్డు, ఆ టెంపుల్ ముందర, ఆ టెంపుల్ అనేది మెయిన్ రోడ్డు కింద అక్కడ మనకి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కనిపిస్తుంది. సో అది మనకు మెయిన్ రోడ్డుగా మనం తీసుకుంటాం. ఇదంతా బిల్డింగ్స్. సో చాలా మంచి లొకేషన్ ప్లస్ మంచి ఏరియా కూడా సో మనకి కావాల్సిన విధంగా ఉంది. సో
ఇక్కడ మనం వాడిన ప్రతి ఒక్క పెయింట్ కూడా అల్టిమా ప్రొటెక్ట్ అవుట్ సైడ్, అల్టిమా ప్రొటెక్ట్ ఇన్నర్ సైడ్ అని చెప్పేసి మనకి 10 years వ్యారంటీతో సో మనం పెయింట్స్ అనేటివి వాడాము. సో అంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఈ పెయింట్ నియర్లీ ఒక 15 years వరకు కూడా అవసరం లేదు. అంటే జస్ట్ వాష్ చేసుకుంటే కొత్త పెయింట్ అవుతుంది. అంటే వర్షం వచ్చిన వెంటనే అది మళ్ళీ కొత్త పెయింట్ లాగా మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఈవెంతో దాని మీద రస్ట్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉన్నా కూడా సో అది వెంటనే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది అవుట్ సైడ్ పిఓపి వర్క్. దీనికి చాలా సో కష్టపడి డిజైన్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నైట్ టైం చాలా లుక్గా ఉంటుంది. సో ఈ లైటింగ్స్ కానీ ఇక్కడ వేసుకున్న ఈ జూమర్స్ ఇవన్నీ దాంతో ఇది చాలా మనకి ఎక్సలెంట్గా వ్యూ కనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఒకది. సో నేను టబ్బు వాడాను. సో టబ్బుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అంటే టబ్బు వద్దని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. సో మళ్ళీ కావాలనుకుంటే ఫిట్ చేసుకోవచ్చు. ఇది మనము 3rd floor అంటే 2nd floor అంటే గ్రౌండ్ ఫ్లోర్, 1st floor, 2nd floorలోకి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. సో ఇక్కడంతా ఇలా ఉంటుంది వ్యూ. సో స్విమ్మింగ్ వ్యూ కానీ లేదంటే మన ఏరియా బిల్డింగ్ కానీ సో ఇట్లా టోటల్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ అనుకోండి. సో ఇది మనం పైకి వెళ్ళడానికి సో లాస్ట్ ఫ్లోర్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్, 1st floor, లాస్ట్ ఫ్లోర్. ఇది స్టెప్స్ రూమ్ అని. సో ఇక్కడ ఒక చిన్న కంప్యూటర్ టేబుల్ అరేంజ్ చేయడము, సో పిల్లలకి కావాల్సిన విధంగా. ఇది కొంచెం వుడ్ వర్క్ ఎక్సెస్ ఉంటే సో దాన్ని తీసి ఇక్కడ పెట్టాము. సో ఇది మిర్రర్, ఈ గ్లాస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి కనిపించే ఇళ్ళన్నీ చాలా మంచి ఇల్లు, పెద్ద ఇల్లు కూడా. సో ఈ హౌసెస్ కూడా చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి, అంత మంచి వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది మనకి వ్యూ, సో బయటికి కనపడే వ్యూ. సో నేను పైన సీలింగ్ కూడా టైల్స్ తీసుకొని పెట్టాను, ఎందుకంటే సో మనకు రేపు పొద్దున ఫ్యూచర్లో ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అట్లాంటిది అరేంజ్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండకూడదు, ప్లస్ నీట్గా ఉండాలి. సో అరేంజ్మెంట్స్ మళ్ళీ మనం చేయలేమనే ఉద్దేశంతో టైల్స్ తీసుకొని 2x2 టైల్స్ అన్ని ఇక్కడ మనము ఫిట్ చేయడం జరిగింది. ఇది పైకి వెళ్ళడానికి ఇది ఒక రూమ్, స్టెప్స్ రూమ్ ఇది. సో ఇది వ్యూ, స్టెప్స్ రూమ్ ప్లస్ వ్యూ. ఇది మనకి సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది. సో లాస్ట్ రూమ్ అంటే ట్యాంక్ ఉన్న రూమ్ ఇది. ఈ ట్యాంక్ ఉన్న రూమ్ పైకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ని యూజ్ చేసుకొని సో ఈ విధంగా వర్క్ కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఐరన్ వర్క్ ఇది ఒకటే ఐరన్ వర్క్, ఇంట్లో మిగతాదంతా స్టీల్ వర్క్ ఉంది. సో ఐరన్ వర్క్ అయినప్పటికీ కూడా ఇది చాలా డిజైన్డ్గా చాలా థిక్నెస్తో సో స్టార్ట్ చేసిండేది. సో ఇది ఒక డైనింగ్, పైన మనం డిన్నర్ అరేంజ్ చేయాలనుకున్నప్పుడు. సో ఇక్కడ మనకి ఎందుకంటే టేబుల్స్ అనేటివి బ్రోక్ అవుతూ ఉంటాయి, ఎందుకనంటే ఎండకి, దానికోసం పర్మనెంట్ టేబుల్ కావాలని ఇలా చేయించాను. సో ఇది ఒక వ్యూ. ఇది లాస్ట్ రూమ్ మనకు. ఇది 12x21 సైజ్ ఇది రూము. సో ఇక్కడ మనకి యాక్చువల్గా స్టార్టింగ్ అనుకున్నదైతే నేను దీన్ని సో మామూలుగా హోమ్ థియేటర్ రూమ్గా, అంటే మనము ఒక లైక్ మినీ థియేటర్గా సెట్ చేయాలనుకున్నాను. సో మరి వద్దనుకొని ఊరికే జస్ట్ ఎప్పటికైనా సెట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఊరికే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఇలా తీసుకున్నాను. సో ఇంటికి చాలా వరకు వుడ్ వర్క్ ఎక్సలెంట్గా చేశారు. సో పిఓపి వర్క్స్ కానీ, వుడ్ వర్క్స్ కానీ, సో ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ అన్నీ ఓవరాల్గా. సో ఇక్కడ చూడండి, వెంటిలేషన్కి 1, సో 2, సో మెయిన్ డోర్, మళ్ళీ 3rd విండో. సో అదేవిధంగా ఇక్కడికి వస్తే ఇంకొక విండో. సో ఇలా ఇన్ని విండోస్ మనము పెట్టాము. ఇక్కడ ఇది వాష్రూమ్ మనకి. సో పెయింట్స్ కూడా చాలా లుక్కీగా అనిపిస్తాయి మనకు, అంటే కలర్స్ నచ్చే వాళ్ళకైతే. సో ఈ విధంగా అవుట్ వ్యూ చూడండి. ఇది ఫస్ట్ అంటే లాస్ట్ ఫ్లోర్ నుంచి అవుట్ వ్యూ. సో ఈ విధంగా ఉంటుంది మనకు, చాలా బాగుంటుంది. సో స్కూల్ అదే చెప్పాను కదా ఇందాక, అది స్కూల్ అని. సో అది మెయిన్ రోడ్ అని చెప్పాను కదా, సో మెయిన్ రోడ్డు. సో ఇది మెయిన్ రోడ్డు, అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా మెయిన్ రోడ్డు, బిల్డింగ్స్, అది టెంపుల్. అక్కడ వెహికల్స్ మనకి కనిపిస్తుంటాయి, అది ఆటో వెళ్తుంది. సో ఇప్పుడు ఇందాక లారీ వెళ్తుంది. అది మెయిన్ రోడ్ మనకి జస్ట్ 500 feetలో ఉంది. సో ఇక్కడ సెంటు 16 lakhs వరకు పలుకుతూ ఉంది ప్లేస్ వాల్యూ. సో చాలా బాగుంది ప్లేస్ వాల్యూ కూడా ఇక్కడ. సో ఫ్యూచర్లో మనకి ఎందుకంటే చాలా డీసెంట్ ఏరియా, ప్లస్ చాలా బాగుంటుంది కాబట్టి సో ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే సో ప్లేసెస్ అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎందుకంటే అంత ఓనర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇది ట్యాంక్. సో మనము ఇది ఫ్లోర్. సో ఇది అవుట్ వ్యూ. ఇంకా మనకి చూడాలనుకుంటే సో ఇక్కడికి మనకి టెంపుల్ ఇంకా బాగా కనిపిస్తుంది, లాస్ట్ ఫ్లోర్ కదా. సో హైట్ ఉండడం వల్ల టెంపుల్ ఏరియా కానీ, మెయిన్ రోడ్డు కానీ, సో ఇక్కడ ఉన్న షోరూమ్స్ కానీ సో మనకి అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. సో కళ్యాణ మండపం, ఇది కళ్యాణ మండపం. సో ఇది స్కూల్. సో అన్నీ నీట్గా కనిపిస్తాయి, అన్నిటికీ నియర్ బై ఉంది. మెయిన్ రోడ్ కనెక్టివిటీ చాలా దగ్గర, చాలా బాగుంది.
సో మనం వాడిన ప్రతి ఒక్క పైపు కూడా, సో ఇక్కడ కొన్ని పైపులు మిగిలినాయి, సో మీరు కావాలంటే చూడండి. సో పైప్ కూడా ఏంటి అని అంటే, సో ఇక్కడ చూడండి దీనిది, ఇవి చాలా అంటే ఫ్లో గార్డ్ ప్లస్ అని చెప్పేసి చాలా కాస్ట్ ఎక్కువ ఇవి. సో నేను వాడే పైపులు కూడా ఏంటి అని అంటే, సో 1.5 ఇంచెస్ పైప్, అంటే 3/4 ఇంచు, అర్ధం ఇంచు వాడి రస్ట్ పట్టి రేపు పొద్దున ఇబ్బంది పడకోకుండా అవి మిగిలిన పైపులు, పెద్ద పెద్ద పైపులు వాడాను. సో చాలా బాగుంటుంది అవుట్ వ్యూ కూడా బిల్డింగ్. సో ఇది మన బిల్డింగ్. సో ఇలా ఉంటుంది, ఇది ఏరియా, మన ఏరియా. సో ఇది ఫ్రంట్ ఏరియా ఇది, ఓకేనా. సో ఇది బిల్డింగ్. సో ఇది సైడ్, నార్త్ సైడ్ స్కూల్, అదేవిధంగా బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్డు, టెంపుల్, రిమైనింగ్ ఎక్సెట్రా.